ఓం గంగణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ది టాపిక్ ఈజ్ వధు వరేణ్యం అండ్ వరుడు. It is just continuation to the preceding one. It is more clarity because the more great mantra of Gayatri, we are glorifying that substratum eternal, ఆ పరాతత్వం ఏదైతే ఉందో అంతటా ఉన్న జ్ఞాన ప్రకాశ శక్తి ఏదైతే ఉందో, ఏదైతే అన్నిటికీ ఆధారమో, అన్నిటి ఏంటివి మనం చూస్తే అండపిండ బ్రహ్మాండాలు, మరి స్థూల సూక్ష్మ కారణాలకు, మరి మూడు అవస్థలు జాగ్రత్త స్వప్న సుషుప్తి, ఏవైనా ఈ మూడిటికి కూడా ఏదైతే ఆధారమో, ఈ మూడు ఆధేయం, అదే భూర్భువస్వ, ఆ విభూతి, ఆ తత్వం, ఆ అస్థి జ్ఞాన ప్రకాశం ఏవైతే ఈ మూడిటికి కూడా ఆలంబనంగా దాన్ని ఆలంబనం చేసుకొని ఈ మూడు ఉన్నాయో ఆ శక్తిని నేను వరిస్తున్నాను. వరించేవాడేవాడు? వరించేవాడు తాను. వరిస్తున్నాడు. మరి వధువు ఎవరు? ఆ శక్తి ఏదైతే ఈ మూడు ఈ మూడు అవస్థలు, మూడు కాలాలు, మరి మూడు లోకాలు, మరి మూడు శరీరాలు, ఏదైనా మూడు భూత అన్నిటి కూడా ఏదైతుందో ఆ శక్తిని వరిస్తున్నాం. ఆ శక్తిని వరించకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఈ లిమిటెడ్నెస్ పోతుంది. ఇప్పుడు మనం దీనికి అన్యంగా జరిగేది ఏంటంటే దాన్ని ఆలంబనం చేసుకున్న, దాన్ని ఆధారం చేసుకొని ఉన్న అనాత్మ, అది ఆత్మ, అది పర అంటే ఇది కాంది, అది కాదు కాబట్టి దీన్ని అపరం అంటున్నాం. సో ఈ అపరంలో ఈ వధువు ఈ అపరాన్ని వరిస్తూ, అపరం ఏదైతే ఇవ్వలేదో, అపరంలో అది జడం, దానికి జ్ఞానం లేదు, ఆనందం లేదు. జ్ఞానం, ఆనందం ఇవన్నీ కూడా పర్యాయ పరిస్థితి. అయితే ఈ అపరంలో తను వరిస్తున్నాడు. ఎవరిని వరించకుండా ఉండలేడు. కానీ ఆ అపరాన్ని అంటే అనాత్మను తనతో తెలుసుకోబడ్డ ఆ దేహ ప్రాణ ఇంద్రియాలు, జగత్తు ఏదైతే ఉందో, ఉపాధి ఏదైతే తన తెలివితో గ్రహించబడ్డదో దాంతో మమైక్యం కాక తప్పటం లేదు. అండ్ దానివల్ల కూడా మరి దుఃఖం పడకుండా కూడా తప్పించుకోలేకపోతున్నాడు. అది మార్పు చెందుతుంది, అది జడం, అండ్ దాంట్లో అది మార్టల్, అది మృతం, దాంట్లో సుఖం లేదు. కానీ ఆ కస్తూరి లాగా, ఆ మృగంలాగా తన నాభిలోనే సుఖం ఉంది, కానీ అది నాభి తప్ప అంతటా వెతుకుతుంది. అయితే ఇప్పుడు వరుడు ఇదైతే ఉందో జింక, ఇదేందో డీర్, ఇది అది వధువు దాన్ని వరుడు ఆ నాభి దగ్గర ఉంది. కానీ అది బయటంతా తిరిగి అది భ్రమించి దానికి ఎప్పుడు కూడా వంచితురాలే అని మనకు దృష్టాంతం. కబీర్ దాస్ మహాత్ములందరూ కూడా ఇది ప్రాక్టికల్ థింగ్. అయితే దాన్ని ఎందుకు వరించాలి? ఇన్ఫ్యాక్ట్ లోకంలో ఎవరైనా శక్తినే వరిస్తున్నారు, కానీ ఇవి అల్పశక్తులు అండ్ కాల ఆధీనంలో ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రైమ్ మినిస్టర్, ఏదైనా ఇప్పుడు ఎల్డీసీ, యూడీసీ ఆఫీసరు ఇట్లా అప్ వెళ్తే లాస్ట్కు హయ్యెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా అది ఓన్లీ ఈ దేశానికి పరిమితం, ఆ పర్టికులర్ పీరియడ్కి పరిమితం. అలా లౌకికంగా చూసినా అందరూ శక్తినే. అదేదో ఆ శక్తిని వరిస్తే మనకు ఇప్పుడు జీవుడికి నీకేమేం కావాలంటే పేపర్ మీద అందరూ రాస్తారు. నాకు ఇమ్మార్టాలిటీ కావాలి, నాకు టోటల్ హ్యాపీనెస్ ఉండాలి, నాకు బ్రేక్ లేని హ్యాపీనెస్ కావాలి. కానీ ఇది ఆ వధువు వల్లనే అవుతుంది. ఆ వధువు దగ్గర అస్థి జ్ఞాన ప్రకాశం ఏదైతే తన స్వరూపం అక్కడే ఉంది తప్ప దాన్ని ప్రతిబింబిస్తా ఇంకా ఉపాధిలో లేదు, కర్మలో లేదు, క్రియలో లేదు, అండ్ భావాల్లో లేదు. ఫైన్, ఒకవేళ మంచి భావాలు ఓకే, మంచి భావాలు చెడు భావాలు ఎలా అంటే దీంట్లో
మంచి భావాల్లో మనకు ఇది ఇది పెయిన్ లేదు, అండ్ అభావం, ఆనంద అభావం ఉంది, కానీ పెయిన్ లేదు. చెడు భావాల్లో అది కూడా ప్రతిబింబించదు, ప్రతిబింబిత కూడా ఉండదు, చెడు భావాలు బాధ. బట్ ఇవన్నీ కూడా చ్యుతి పొందిన స్థితే. యాక్చువల్గా ఆ బింబంలో ఆ పూర్ణ ఆనందం ఉంది. అందుకోసమే మనం ఆరాధించే ఈశ్వరుడు కూడా, ఈశ్వరుడు అంటే బిగ్, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకి. ఇది ఈశ్వర శబ్దానికి ఆ సర్వ దాన్ని సూచించే పదం. సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అయితే ఈ జీవుడు ఈ నేను ఏది ఉందో అదే ఈశ్వర అంశ జీవ అవినాశి. కానీ ఈ జీవుడు దాని నుంచి విడిపడి ఆవరణ విక్షేపాలకు గురై ఒక కల్పిత అస్తిత్వాన్ని, ఆరోపిత అస్తిత్వాన్ని కల్పించుకొని ఆ మూల వస్తువు యొక్క ప్రతిబింబాలు ఏవైతుందో, శక్తి ప్రతిబింబం శరీరం, పంచభూతాలు, ప్రకాశం ఒక భాతి ప్రతిబింబాలు భావాలు, ఇవి తను విడిపడ్డా కూడా తనలోకి జ్ఞానం ఉంది. అయితే ఆ కల్పిత జ్ఞానంతో వీటిని తెలుసుకుంటూ వీటిని వరిస్తున్నాడు. ఈ వరింపు ఈ సంస్థ ఇది ఏదైతే ఉందో ఈ వరించడం ఇది వ్యధకు కారణమవుతుంది. ఈ వరించినప్పుడు వధువు దగ్గర ఆనందం ఉంటేనేమో వధువు ఆనందం వీడి సొంతం అవుతుంది. కానీ వీడు వరించింది ఆనందం వధువు ఒక ప్రతిబింబాన్ని. ఇదే మరి దుర్యోధనుడు కూడా నారాయణుడు వరుడు, మరి ఆ నారాయణుడి ప్రతిబింబ నారాయణ సేనను పొందాడు. అయితే నారాయణ సుందరం వాడికి కష్టం వచ్చింది. ఎవరైనా ఇది ఒక గ్రేట్ మెసేజ్, సటిల్ మెసేజ్, వండర్ఫుల్. అందుకోసం ఇప్పుడు మనం అర్చించే దేవుడు కూడా ఆయనే ఆ స్వరూపమే. ఆయన వరుడుగా అంతటి వ్యాపి ఉన్నాడు. అయితే ఇదే ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో మాం అని సో మెనీ టైమ్స్. అయితే ఈ మాం అనేది మన అల్పదృష్టికి ఆయన శరీరానికి పరిమితమైంది. కానీ కృష్ణుడు విరాట్ స్వరూపంలో మరి అక్కడ రాయభారం వెళ్ళినప్పుడు ఆ సభలో చూపెడతాడు, మళ్ళీ భగవద్గీతలో కురుక్షేత్రంలో చూపెడతాడు. అతను అంతటా ఉన్నాడు. అంతటా ఉండాలంటే అది శక్తి, ప్రకాశం, జ్ఞానానికే సాధ్యం. అంతటా ఉండాలంటే కొంతలో ఉన్నప్పుడు అది దాని ప్రతిబింబమే. అది దాన్ని అనుసరించి అనుభాతి, దానికి ప్రతిబింబం తప్ప అది ఉండదు. అయితే ఈ కృష్ణుడు ఆ కృష్ణుడికి సూచించేది ఒక నేషనల్ ఫ్లాగ్, మన నేషన్ చూపెట్టినట్టు, మరి ఒక ప్రతిమ, ఒక గ్లోబ్ ప్రతీక ఏంటి ఆ భూమికి, ప్లానెట్ ఎర్త్కి. అయితే ఈ కృష్ణుడు మనకు ఆ కృష్ణుడి వైపు చూపెట్టాలి. అందుకోసమే శంకరుల వారి భాష్యంలో మాం ఈశ్వరం యోబి జానాతి తాం సర్వకర్మ విముచ్యతే. అయితే కర్మలు అయితే కర్మల ద్వారా మనం సుఖపడాలని అనుకుంటున్నాం. కర్మ చేయడానికి తెలివి కావాలి. తెలివిని ఆధారం చేసుకొని కర్మ చేసిన అది తెలివికి అన్యంగా తను ఒకటి చరించడం వల్ల ఆ కర్మలు బంధం బాధలైనాయి. ఆ కర్మలు క్రియలు అవన్నీ కూడా భావాలు, భౌతికాలు, అవి ఇతన్ని బాధించలేవు. వాటికి ఇది లేదు, వాడికి ఆ తెలివి లేదు. నేను వెళ్ళి జీవుడిని ఇతను వీటిని వరిస్తున్నాడు. ఏది ఆ వరుడి యొక్క ప్రతిబింబాలను ఇస్తున్నాడు. ప్రతిబింబాల్లో ఎప్పుడు బింబం ఉండదు. బింబం లక్షణాలు ఓన్లీ అస్థి ఉంటుంది. వరుడు బింబం, అది ఆనందం ఉన్నది. కానీ ఇవి ఉన్నాయి, కానీ దీంట్లో ఆనందం లేదు. ఇప్పుడు మనం అద్దంలో చూసుకున్నాం. నేను ఇటువైపు మాట్లాడుతున్నాను, అక్కడ ప్రతిబింబం ఉంది, కానీ దానికి తెలియలేదు. ఇప్పుడు నేను మాట్లాడతాను, అది మాట్లాడలేదు. అస్థి ఉంది, కానీ జ్ఞానం లేదు. అయితే ప్రతిబింబాల్లో అయితే జ్ఞానం లేదు అంటే అది దానికి తెలివి లేదు. అంటే ఆనందం లేదు అంటే ఆనంద అభావం, దుఃఖం. సో ఏది వరించాలి అనేది దేర్ ఈజ్ ఏ వండర్ఫుల్. అందుకోసం పిండ అంటే ఏదైతే పరిధిలో ఉన్న తాను అయితే యాక్చువల్గా తనలో జ్ఞానం తన ద్వారా రివీల్ అవుతుంది. జ్ఞానం అయితే తాను జ్ఞానం కలిగి ఉన్నాడా, జ్ఞానం తనను కలిగి ఉన్నదా, ఇట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్. ముందు తాను జడం కాదని అక్కడి నుంచి డైవర్స్ తీసుకోవాలి. ఇప్పుడు తాను ఏదైతే భ్రమించి వరించాడు ఆ ప్రతిబింబాన్ని,
సరే జ్ఞానంతోనే అది తెలివిలేనిది అని తాను విడిపడ్డాడు. అయితే తాను జ్ఞానం కలిగి ఉండడం కరెక్టా, జ్ఞానం తనను కలిగి ఉండడం లాజిక్? ఎందుకంటే తాను జ్ఞానం కలిగి ఉన్నాడు అన్నప్పుడు ఏమవుతుంది, ఈ మాట అందరూ 10 మంది అంటున్నారు. అయితే 10 జ్ఞానాలు లేవు, 10 జ్ఞానం 10 ముక్కలు కాలేదు. దీనికి అదర్వైజు జ్ఞానం తానుగా ఉంది. కరెక్ట్ ఉపమానం మనం ఒక ఇంకుతోని నేను అని రాసాం. ఇంక్ ముందు ఉంది, తర్వాత నేను ఉంది. ఈ నేను ఉన్నాను అనేది నిజంగా ఇంకొక అన్యంగా నేను లేదు కాబట్టి అది అనుకోవడం తప్పు. ఆ తప్పు కాదు, నేను నా ఇంక్, నా తెలివి ఒకటి, అండ్ నేను ఇంక్ కలిగి ఉన్నాను, నేను తెలివి కలిగి ఉన్నాను, నా ఇంకు నేను, ఈ మూడు కూడా ఈ ఆరోపితాలే. ఏంటివంటే ఈ ఇంక్డ్ వర్డ్ నేను తన అస్తిత్వానికి అస్థి ఇంక్ అయితే ఇంక్డ్ వర్డ్కి అస్తిత్వం ఆరోపితం. అది దాని కింద ఇంకా పడిపోవడం ఏంటంటే ఆ వర్డ్లో ఇంక్ ఉంది. నేనున్నాను అనుకోవడం ఒక తప్పు, నా ఇంక్ అనుకోవడం తప్పు, నేను ఇంక్ కలిగి ఉన్నాను తప్పు. ఇప్పుడు ఈ దృష్టాంతంలో ఆ ఇంకుకు తెలివి, తెలివి తోని మనం చేస్తే అది తెలియపరుచుకున్న నేను నిజంగా లేదు తెలివికి అన్యంగా. అయితే ఇది నేను ఉన్నాను అనుకోవడం ఒక తప్పిదం, నేను తెలివి కలిగి ఉన్నాను అనుకోవడం తప్పిదం, నా తెలివి అనుకోవడం తప్పిదం. ఇంకా ఏంటంటే నేను తెలుసుకున్నవి నేనే అనుకోవడం. అయితే ఇప్పుడు ఈ ఉపమానంలో ఆ తెలివి అనేది వరుడు, ఈ నేను అనేది, ఈ నేను ఉన్నాను అనేది వధువు కల్పించింది. యాక్చువల్గా అవి రెండు ఒకటే. కానీ ఇప్పుడు ఇది డౌన్ స్ట్రీమ్లో తనతో తెలుసుకోబడ్డవి. అదే గ్రేట్ యాగనీ. దీని పరిష్కారం ఏంటంటే ఇది కాదని గుర్తించి అది తెలివి అని, తెలివితో కనెక్ట్ వైపు తిరిగి, తెలివి నిరాకారం అంతటా ఉంది, తాను కూడా నిరాకారం అంతటా ఉన్నప్పుడు ఆ వరుణ్ణి వరించినప్పుడు మాత్రమే పూర్ణాస్తం వస్తుంది. ఇదే అర్ధనారీశ్వర స్థితి. వాటెవర్ ఈ జీవ బ్రహ్మైక్యం, బ్రాహ్మీ స్థితి అని భగవద్గీతలో చెప్పింది కూడా ఇదే పూర్ణత్వం వస్తుంది. ఇదే సమాధానం. హరి ఓం.